నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ 3/1/2025 దేవాలయాల రక్షణ కోసం లక్షలాదిగా తరలిరండి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగ సభ చలో విజయవాడ. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విగ్రహం వాల్మీకి గుడి పక్కన చేరినటువంటి అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా. జనవరి 5వ తారీఖున ఇంకా 3 రోజుల తర్వాత ఆదివారం 12 గంటలకి విజయవాడలో కేసరపల్లి అంటే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నటువంటి కేసరపల్లిలో హైందవ శంఖారావం అనే పేరు మీద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2 లక్షల మందిని కలుపుతూ పెద్ద బహిరంగ సభ చేస్తాం. దీనికి రాజకీయాలతో ఏం సంబంధం లేదు. ఎందుకంటే అన్ని పార్టీల్లో కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, హిందూ ధర్మం ఎదగాలనుకునే వాళ్ళు, దేవాలయాల గురించి దేవాలయాలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి పార్టీలకు అతీతంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సభ చేస్తా ఉన్నారు. దీనికి వివిధ పీఠాధిపతులు, స్వాములు వాళ్ళందరూ వచ్చి ఈ ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని మనకు వివరిస్తారు. ఉద్దేశం దేవాలయాలు, ఉదాహరణకి ఈ గుడి ఉంది, మనం అనుకున్నాం ఉదాహరణకి. ఒకప్పుడు ఇది ఏమీ లేదు, ఇప్పుడు గుడి కట్టాం. మనం గుడి కడితే కొద్దిగా పూజలు మొదలు పెట్టామనుకో, మనతో పాటుగా మిగతా వాళ్ళు కూడా కొంతమంది వచ్చి పూజలు చేయడం మొదలు పెడతారు. పూజలు పెరుగుతూ ఉండే కొద్ది దేవుడు తన లీలలు చూపిస్తే హుండీ కూడా పెరుగుతుంది. వెంటనే హుండీ పెరుగుతూ ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇంకా నాది ఈ గుడి అంటది. వాళ్ళకి దేవుడి మీద ఏం ప్రేమ లేదు, కానీ హుండీ మీద ప్రేమ ఉంటది. సో పోనీ ఆ డబ్బులు, ఇప్పుడు మనమంతా భక్తులు అనుకోండి, ఆ గుడిలో డబ్బులు వేస్తాం, రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు వేస్తాం. ఎందుకు వేస్తాము? మన డబ్బులతో గుడి పెద్దదవ్వాలి, దీంట్లో ఉన్న హిందూ మతం ప్రచారం జరగాల అనుకుంటాం. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీంట్లో హుండీ తీసుకెళ్లి ఎక్కడో సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతుంది. అది హిందువులు ఒప్పుకోరు. పోనీ మనలో ఎవరన్నా కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఉంటే, నేను పోయిన తర్వాత కూడా ఇక్కడ ధూపదీప నైవేద్యాలు ఉండాలా అనే ఉద్దేశంతో మనం ఏదో కొంత పొలమో కొంత ఆస్తితో దీనికి రాస్తాం. కొన్ని రోజుల తర్వాత ఏమవుద్ది, ఎవడో వచ్చి ఆస్తిని ఆక్రమించుకుంటాడు, గుడి మాత్రం అట్లాగే మిగిలిపోద్ది. దీన్ని హిందువులు కోపంగా ఉన్నారు. ఇక మూడవది, ఇంకా గుడి పెద్దదైందనుకోండి, కొండంతా గుడి కట్టారనుకోండి, అప్పుడు దానికి రాజకీయ నాయకులు వచ్చి పాలక మండలి వేస్తారు. దాంట్లో ఎవరు ఉంటారు? రాజకీయ నాయకులు ఉంటారు. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు. వాళ్ళకి దేవుడి మీద ఏమైనా భక్తి ఉంటుందా? ఏమీ ఉండదు కదా. అదొక రాజకీయ పరమైనటువంటి గుడిగా తయారు. వీటిలన్నింటినీ కూడా ఇట్లాంటి ఎన్నో డిమాండ్లు దృష్టిలో పెట్టుకుని ఆలయాలను పరిరక్షించుకోవాలా అనే ఆలోచనతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ పెద్ద సభ చేస్తా ఉన్నారు 5వ తారీఖున జనవరి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా సభకు రండి. అక్కడ వాళ్ళు చెప్పేటువంటి హిందూ ధర్మం వైపున వాళ్ళు పెద్దలు చెప్పేటువంటి విషయాలన్నీ విని మీరు ఇటువంటి దేవాలయాల్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి, దేవాలయాల్ని పరిరక్షించుకోవడానికి, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనడానికి, అలాగే హిందూ ధర్మము ముందుకెళ్లడానికి ఉపయోగపడేలాగా మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారని కోరుకుంటా ఉన్నాను.